ఇదిగో ఓనరు ఆగాగు, ఆగవే బాబు ఆగు. ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? ఎక్కడికేంటండి? మన ఊర్లో నాకు ఇల్లు లేదా, అడ్రస్ లేదా? ఇక్కడ ఏం ప్రాబ్లం వచ్చిందండి మీకు? అన్ని బతిమలాడేదండి, పోతే పనండి. ఇదిగో ఇదే నాకు నచ్చింది. బాబాయ్ ఒక నిమిషం నువ్వు ఆగు. అసలు ఈ ప్రాబ్లం ఏంటి ఓనరు? ప్రాబ్లం అంటే ఏంటి శంకర్? ఆ మేసాలోడు మిమ్మల్ని అల్లుడు అంటున్నాడు. అరే అల్లుడితో పాటు వచ్చిన వాళ్ళకి మాకు రెస్పెక్ట్ ఇవ్వాలా వద్దా? మరి వాడేం చేస్తున్నాడు? ఈ ఎంట్రీలోనే టపాకాయలు పిలిచి భయపెట్టాడు. నా చెంప చెళ్ళు మనిపించాడు. నీకు రక్త తిలకం దిద్దాలని చెప్పి నా చేయి కోసేసాడు. బా కోసింది వేలే కదా, ఆ, పీకేదో కోసినట్టు ఊరికే కిక్కి అంటావు. అమ్మో నేను ఇక్కడే ఉంటే పేక్ కోసం కోసేస్తాడు. అయితే వెళ్ళిపో. కాస్త ఆగు ఓనరు. ఇక మీదట అలా జరగకుండా చూసుకునే బాధ్యత నాది, సరేనా? అబ్బా కుదరలా, నేను వెళ్ళిపోతాను. కుదరదా? అయితే ఆగు. తీసుకో. అయ్యో ఎడం చేతిలో పెట్టడం మంచిది కాదని కుడి చేతిలో పెట్టాను. సర్లే నా జేబులోనే పెట్టు. ఏం పర్లేదు, ఇచ్చే లచ్చిందేవి. అంటే దెబ్బకు 10,000? సరే అలాగే అనుకో. ఇక మీదట నీ ఒంటి మీద చేయి పడకుండా చూసుకునే బాధ్యత నాది. ఒకవేళ వేస్తే అప్పుడు పోవాయా? అబ్బా బాబాయ్ నేను మాట్లాడుతున్నాను కదా, కాస్త ఆగరాదు. ఇదిగో ఓనరు, ఇక మీదట నీ ఒంటి మీద దెబ్బ పడకుండా నేను చూసుకుంటాను. దెబ్బ పడితే గనక దెబ్బకి 10,000 ఇస్తాను. అమ్మో దెబ్బకు 10,000? వాళ్ళు కొట్టకపోయినా గెలికి కొట్టించుకుంటే 1 year లో అంబానీ ఆస్తిని మించి సంపాదించవచ్చు. ఓనరు ఏమంటావు? ఓకేనా? అంటే అది ఏమంటారు అని అడుగుతారేంటి సార్? దెబ్బకు 10,000 ఇస్తే దొబ్బ కావాలని మరీ తన్నించుకుంటాడు. నువ్వు ఉండవా, ప్రతిదానికి తుత్తు అని వచ్చేస్తావు. సరే సరే రిలాక్స్. చూడు శంకర్, ఏదో నువ్వు నా ఒంటి మీద దెబ్బ పడకుండా చూసుకుంటాను అని మాట ఇచ్చావు కాబట్టి, పైగా నీ మీద నాకు ఎనలేని అభిమానం ఉంది కాబట్టి ఒప్పుకుంటున్నాను. బయట ఎండ సుర్రుమంటుంది, లోపలికి వెళ్ళి కూలింగ్ వాటర్ తాగుదాం పదండి. మర్చంలో పెట్టాను తాగెళ్ళి. లక్ష్మీదేవి